రంగంలో ఏపీని అగ్రగామిగా మలిచేందుకు సీఎం చంద్రబాబు కీలక ముందడుగు వేశారు. చంద్రబాబు చొరవతో ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులకు ఇప్పుడు సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో పునరుత్పాదక రంగంలో ఇటు ప్రాజెక్టులకు సిద్ధమైంది ఎన్టీపీసీ. 1.87 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఎన్టీపీసీ అయితే రెడీ అయ్యింది. దీంతో వచ్చే 25 ఏళ్లలో రాష్ట్రానికి 20,620 కోట్ల ఆదాయం రాబోతోంది. 1,06,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయి. ఈ మేరకు సీఎం చంద్రబాబు మంత్రి గొట్టిపాటి రవి సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఎన్ఆర్ఈడీసీకి ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ కు మధ్య ఒప్పందం అయితే కుదిరింది. సౌర, పవన, పంప్ స్టోరేజ్, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎమోనియా వంటి పునరుత్పాదక విద్యుత్ రంగ ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ముందుకొస్తుందని సీఎం అన్నారు. అయితే భవిష్యత్ అంతా కూడా పునరుత్పాదక విద్యుత్ రంగానిదేనని అన్నారు సీఎం. ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ ఫేజ్ ను 2027 ఏప్రిల్ మే నాటికి పూర్తి చేయాలనేది సీఎం ఆంక్ష. అయితే కాలుష్యరహిత ఇంధన వనరుల ఉత్పత్తికి కృషి చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి తమ సహకారం ఎప్పుడూ కూడా ఉంటుందని అన్నారు సీఎం చంద్రబాబు. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా వచ్చే 5 ఏళ్లలో 78.50 గిగావాట్ల సౌరశక్తి, 35 గిగావాట్ల పవన శక్తి, 22 గిగావాట్ల పంప్ స్టోరేజ్, 1.50 MMTPA గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. ఇక ఈ క్రమంలో రాష్ట్ర ఇంధన మౌలిక అవసరాలు తీరడంతో పాటు భారీగా ఆదాయం కూడా సమకూరుతుందని అన్నారు. రాష్ట్రంలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. నూతన ఐసీఈ విధానాల పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని అన్నారు. ఏపీ క్లీన్ ఎనర్జీ హబ్ గా ఎదిగేందుకు మార్గం సుగమమైందని ఎక్స్ లో పేర్కొన్నారు. ఎన్టీపీసీ పెట్టుబడులతో 1,00,000కు పైగా ఉద్యోగాలు వస్తాయని సీఎం చంద్రబాబు ఇప్పటికే తెలిపారు.